అన్ని సిగ్నల్స్ మనం తెలుసుకోవాలి. కొన్ని మెయిన్ స్కూల్స్ దగ్గర, ఆఫీసు దగ్గర నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యం రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీకు అందరికీ చెప్పారు. ఆర్టీసీ నుంచి 2 minutes మాట్లాడతాం, జస్ట్ 2 minutes. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఈ రోడ్ మీద హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్, అదే ట్రిపుల్ లైట్ లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ డ్రైవింగ్ మధ్యలో ఆందోళన, ఈ వెహికల్ ఫ్రీక్వెన్సీగా వెహికల్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టు వెహికల్ మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నామో వెహికల్ కూడా మనం డ్రైవ్ చేసే వెహికల్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, మనం బండి తీసినప్పుడు ఇంటి నుంచి వెహికల్ కండిషన్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఫ్రీక్వెంట్ గా సర్వీస్ కూడా చేసుకోవాలి. సో అదేవిధంగా ఓవర్ స్పీడ్ ఉండకూడదు. మనం కాలేజీకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక టైం మనం కాలేజీకి రీచ్ అవుతాము. సో దాని ప్రకారం ప్లాన్ చేసుకొని ఇంటి నుంచి బయలుదేరాలి. సో టైం అయినప్పుడు మీరు ఇంటి నుంచి బయలుదేరి దానివల్ల ఏమవుతుందంటే ప్రతి అవుతుంది ఓవర్ స్పీడ్, అది మనం తెలియకుండానే కంట్రోల్ జరుగుతుంది. మనం ఫాస్ట్ వెళ్తాం. ఆ ఫాస్ట్ వెళ్ళడం వల్ల మనకి సడన్ గా స్పీడ్ బ్రేకర్స్ ఎదురు రావడము, క్రాస్ రావడము, బ్రేక్ వేయడము, సో వాటి నుంచి కూడా ప్రమాదం జరుగుతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మనం నోటీస్ చేసుకొని మనం కొద్దిగా మైండ్ లో పెట్టుకొని మనం కొద్దిగా జాగ్రత్తలు ఉంటే మనం, ఎందుకంటే మనకు దాన్ని సబ్సిడీగా మొత్తం అన్ని ఫుల్ గా ఇచ్చాం. కాబట్టి చిన్న యాక్సిడెంట్ అయ్యి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే మనకి ఎంత ఫ్యూచర్ ఎంత ఇబ్బంది అవుతుందని ఒకసారి ఆలోచించారు. సో అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే మీ పేరెంట్స్ కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి డ్రైవింగ్ తీసుకోవాలి, లైసెన్స్, అదేవిధంగా హెల్మెట్ లేకపోతే హెల్మెట్ యూజ్ చేయమని, అదేవిధంగా కార్ ఉంటే సీట్ బెల్ట్ కంపల్సరీగా. సో ఈ కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ మీ పేరెంట్స్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సో మీ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియపరిచి, సో మనమందరము కలిసికట్టుగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి, మనం సేఫ్ గా ఉండడానికి ఈ రోడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైనా చెప్పారో మా పోలీసు మా ఇన్స్పెక్టర్స్ అవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని మన ముందు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు అంతా ఫాలో అవుతారనేసి నేను అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కాబట్టి మహిళా శక్తి అనేది ఎక్కువ అనుకోకుండా ప్లాన్ చేస్తున్నాను. చాలా మంది మీలో కూడా అంటే మీరంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కాదు, చాలా ఓవర్ స్పీడ్ వస్తున్నారు ట్రాఫిక్ లో, హెల్మెట్ లేకుండా అందరిని ఓవర్టేక్ చేసుకుంటా స్పీడ్ గా పోతున్నారు. కానీ చాలా మంది మీ పక్కన వాళ్ళు అందరూ రోడ్ యూజర్స్ డిఫెన్స్ డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎస్కేప్ అయిపోయి వెళ్తున్నారు. ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేశాను, నేను చెక్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది స్పీడ్ వెళ్తున్నారు. మీరంటే లేడీస్ ఒకటే కాదు, ఉన్నారు కాదు, మరి జెంట్స్ కూడా ఎక్కువ వెళ్తున్నారు. మీరు కూడా ఏం తక్కువ వెళ్ళడం లేదు. దయచేసి రోడ్ సేఫ్టీ పాటించాలి. ఎక్కువ స్పీడ్ వల్ల యాక్సిడెంట్ అయిపోయి చాలా మంది చనిపోయారు హెల్మెట్ లేకుండా. హెల్మెట్ లేకపోతే కింద పడాలంటే తల డ్యామేజ్ అయిందంటే చనిపోవడమా, లేదంటే హెడ్ ఇంజరీ అయితే చాలా సమస్యలు వస్తాయి, రకరకాల మానసిక ప్రాబ్లమ్స్, మెంటల్ ఇలాంటివి వస్తాయి. సో దయచేసి ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు. దయచేసి ఈ మాట అందరూ వినండి. మీరు వెళ్ళొద్దు, మీ ఇంట్లో ఫ్యామిలీ అందరికీ కూడా మెంబర్స్ చెప్పండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు, కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలని కోరుతున్నాను. తర్వాత ఆర్టీసీ రామకృష్ణ గారు మాట్లాడారు.